హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అప్పు. మా ఆయన మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీకి ఇంకా ఇంట్లో ఏమేం పనులు ఉంటాయో అవన్నీ ఈరోజు వీడియోలో చూద్దాం. మా మమ్మీ పొద్దున్నే వంట చేసేస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసింది. కిచెన్లో పని అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడ మిరపకాయలు ఎండబెడుతుంది. అవి పొద్దున్నే ఎండబెట్టింది. ఇంకా అక్కడ నీడు వచ్చేసరికి మళ్ళీ ఎండలోకి జరుపుతుంది. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ పొటాటోస్ ఉడకబెడుతుంది. స్వీట్ పొటాటోస్ అంటే కంతగడ్డలు. మా సైడ్ అయితే వీటిని కంతగడ్డలనే అంటారు. కొంతమంది వీటిని చిలకడ దుంపలు అంటారు. చాలామంది దుంపలు ఎక్కువ తినడం వల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయి, వాతం వస్తుంది అని అనుకుంటారు. కానీ దుంపల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి తినడం హెల్త్కి చాలా మంచిది. అనవసరమైన అపోహలు పక్కన పెట్టి అప్పుడప్పుడైనా దుంపలు తినడం హెల్త్కి మంచిది. వీటిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇవి ఖచ్చితంగా పెట్టాలి. అందుకే ఈరోజు మా పాపకు తినిపిద్దామని మా మమ్మీ ఉడకబెడుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లేకుంటే ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఇట్లా హెల్తీగా తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా బయట ఫుడ్ ఎట్లా తయారవుతుందో, అది ఎంత అన్హైజీన్గా ఉంటుందో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మన పిల్లలకు మన చేత్తో ఏది చేసి పెట్టినా మనకు తృప్తిగా ఉంటుంది, ఇంకా వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. అదే ఒకవేళ మనం బద్దగించి పిల్లలకు చిప్స్ ప్యాకెట్స్ అని బిస్కెట్ ప్యాకెట్స్ అని అలవాటు చేస్తే ఈ ప్యాకెడ్ ఫుడ్స్లో టేస్టింగ్ సాల్ట్స్ అని ఏదో కలుపుతారంట. అది ఒక డ్రగ్ లాంటిదే. ఒకసారి అది అలవాటైందంటే ఇంకా అవే కావాలని మారం చేస్తారు. వాళ్ళు మారం చేస్తున్నారు కదా అని అవి తెచ్చిపెడితే అవి వాళ్ళ హెల్త్కి అస్సలు మంచిది కాదు. దానివల్ల ఈ మధ్య క్యాన్సర్ కూడా వస్తుందంట. అందుకే పిల్లలకు ఈ ప్యాకెట్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు. మా పాప చాలా చిన్నదే, కానీ ఆమెకి ఇప్పటి నుండే హెల్తీ ఫుడ్స్ అలవాటు చేస్తున్నాం. నేను మా మమ్మీ ఇక్కడ కిచెన్లో ఉంటే మరి మా పాప ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో. ఆమె ఏం చేస్తుందో చూద్దామా? చూడండి, ఇక్కడ నవ్వుకుంటా టీవీలో మా వీడియోసే చూస్తుంది. నేను మమ్మీ ఇద్దరం పని చేసుకునేటప్పుడు మా పాప డిస్టర్బ్ చేయొద్దంటే ఆమెను ఇట్లా సైకిల్లో కూర్చోబెట్టి టీవీలో మా వీడియోస్ పెడతా. అప్పుడు సైలెంట్గా ఒకటే దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటుంటుంది. అస్సలు డిస్టర్బ్ చేయదు మమ్మల్ని. ఇంకా మా మమ్మీ స్టవ్ మీద అవి పెట్టేసి మా పాపకు అన్నం తినిపిస్తుంది. మా పాప మా మమ్మీ తినిపిస్తేనే తింటుంది, నా దగ్గర అస్సలు తినదు. అందుకే మా మమ్మీ తినిపిస్తుంది మా పాపకి ఎప్పుడు. ఇంకా ఆమె అన్నం తినేలోపు ఇవి ఉడికిపోయినాయి. ఒకసారి చెక్ చేస్తుంది సరిగ్గా ఉడికినాయో లేదా అని. ఇట్లా ఫోర్క్తో కుచ్చి చూస్తుంది. అవి మెత్తగా అయినాయి అంటే ఉడికినట్టే. ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కింద ఉన్నాయి తొందరగా ఉడికిపోతాయి, పైన ఉన్నాయి సరిగ్గా ఉడకవు. అన్నీ మంచిగా ఉడికినాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇంకా మా పాపతో పాటు మా తమ్ముడు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా తర్వాత బట్టలు ఆరేయడానికి వాషింగ్ మిషన్లో నుండి బట్టలు తీస్తుంది. పొద్దున ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేయడం అయిపోయిన వెంటనే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎండ మధ్యాహ్నం టైంలో ఒక 2-3 అవర్స్ ఉంటుంది అంతే, ఆ తర్వాత రాదు. మా ఇంటి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. దానివల్ల పొద్దున సాయంత్రం ఎండ ఉండదు, మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది. అందుకే వీలైనంత తొందరగా వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఎండ ఉన్నప్పుడే ఆరేస్తాం. ఒక సైడ్ మా మమ్మీ పని చేస్తుంటే మా మమ్మీకి హెల్ప్ చేద్దామని మా పాప కూడా తోడైంది. నేను జస్ట్ ఈమెను కనడం వరకే. ఆమె పుట్టినప్పటి నుండి నాకంటే మా మమ్మీతోనే ఎక్కువ ఉంటుంది. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఆమె 1 మంత్ బేబీ అప్పటి నుండి మా మమ్మీకే అలవాటు. జస్ట్ పాలు తాగడానికి మాత్రమే నా దగ్గర ఉండేది, ఇంకా మిగిలిన టైం అంతా మా మమ్మీతోనే ఉండేది. అప్పుడు కూడా అసలు అంత చిన్న పిల్లలకు మనుషుల్ని గుర్తుపట్టే అంత తెలివి ఉండదు కదా, కానీ ఈమె మా మమ్మీని బాగానే గుర్తుపట్టేది. అంత చిన్నప్పుడే మా పాప మా మమ్మీకి చాలా అలవాటు అయిపోయింది. మా మమ్మీ ఎప్పుడైనా ఊర్లలోకి వెళ్తే మా పాప వెంటనే డల్ అయిపోతుంది. అందుకే ఆమె కోసం మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. మా మమ్మీ మాట్లాడినంతసేపు మంచిగానే ఉండేది, కాల్ కట్ చేయగానే మళ్ళీ డల్ అయిపోయేది.
అందుకే మా పాపను వదిలేసి వెళ్ళాలంటే మా మమ్మీ ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది వెళ్ళాలా వద్దా అని. ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే వెళ్తుంది. అయినా ఈమె పుట్టినప్పటి నుండి మా మమ్మీ ఊర్లలోకి వెళ్ళడం చాలా తగ్గించేసింది. ఎందుకంటే మా మమ్మీకి కనిపించకపోతే ఈమె వెంటనే డల్ అయిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో నుండి బట్టలు తెచ్చి బయట ఎండలో ఆరేస్తుంది. ఇందాక చెప్పిన కదా చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని. అటు చూడండి మా ఇంటి ముందే ఎంత పెద్ద ఇల్లు ఉందో. అందుకే పొద్దున సాయంత్రం ఎండ అస్సలు ఉండదు. మధ్యాహ్నం టైంలోనే ఒక 2-3 అవర్స్ ఉంటుంది. బట్టలు ఆరేయాలంటే ఈ టైంలోనే ఆరేసుకోవాలి, లేదంటే బట్టలు అస్సలు ఆరవు. మా ఇల్లు పైన ఉండడం వల్ల మధ్యాహ్నం టైంలోనైనా ఎండ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకైతే ఇది కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ బట్టలు ఉతికితే పైకే వచ్చి ఆరేసుకుంటారు. వాళ్ళ బట్టలు పైన ఆరేస్తే ఇంకా రోజు మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేయము, ఎందుకంటే మా బట్టలు ఆరేయడానికి ప్లేస్ ఉండదు. అందుకే ఎక్కువ బట్టలు జమ అవ్వకుండా ఎప్పటి బట్టలు అప్పుడే ఉతికేసుకుంటాం. ఏ రోజు బట్టలు ఆ రోజే వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా మధ్యాహ్నం ఎండ రాగానే ఆరేస్తుంది మా మమ్మీ. ఒక్కరోజు బట్టలు ఉతకకపోయినా ఒకవేళ ఆ రోజు కిందున్న వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి పైకి వచ్చిరంటే మాకు బట్టలు ఆరేయడానికి ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి బట్టలు ఆరడానికి అంత ఇబ్బంది ఏం లేదు. అదే చలికాలం అయితే అస్సలు ఎండ వచ్చేది కాదు. రోజుకొక 2 గంటలు మాత్రమే ఎండ ఉండేది. ఆ టైంలోనే బట్టలు ఆరడానికి ఛాన్స్ ఉండేది. సాయంత్రం అయిందంటే ఇంకా మంచుకి బట్టలంతా చల్లగా అయిపోయేవి. ఇంక ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 3 వరకు ఎండ ఉంటుంది. ఆలోపు మా బట్టలన్నీ ఆరిపోతున్నాయి కూడా. ఇక్కడ మా మమ్మీ బట్టలు ఆరేస్తుంటే మా పాప బయటికి వచ్చేసింది. ఈమె ఎప్పుడు ఇంతే, ఈమెకి ఎప్పుడు మా మమ్మే కావాలి. నేను ఎంత ఎత్తుకున్నా నా దగ్గర అస్సలు ఉండదు. ఎప్పుడు మా మమ్మే కావాలని ఏడుస్తుంది. ఇంక ఇప్పుడు బయటికి వచ్చి ఆమె పని ఆమె చేసుకుంటుంది బయట. ఈలోపు మా మమ్మీ బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది. ఇంకా మా పాప పని స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. అందరూ అనుకుంటారేమో నేను మా పాపని సరిగ్గా చూసుకోనని, కానీ ఆమె నా దగ్గర అసలు ఉండదు. ఆమెకి ఎప్పుడు మా మమ్మే కావాలి. నేను ఎంత చూసుకున్నా కూడా మళ్ళీ మా మమ్మే కావాలని ఏడుస్తుంది ఎప్పుడు. డోర్ తీసుంటే చాలు బయట మెట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు ఆమెను చూసుకుంటూనే ఉంటాం నేను మమ్మీ. ఇంకా ఆమెను తీసుకొచ్చి మా మమ్మ ఆమెకు స్నానం చేయించింది. ఈమెకు స్నానం చేయించడం, తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మా మమ్మే చూసుకుంటుంది. మమ్మీ ఇంట్లో లేనప్పుడు మాత్రమే నేను చేస్తుంటా. మా మమ్మీ ఇంట్లో ఉంటే నా దగ్గర అస్సలు అన్నం తినదు మా పాప. అందుకే మా మమ్మే చూసుకుంటుంది ఆమెను ఎక్కువ వరకు. ఇంకా ఆమెకు స్నానం చేయించి రెడీ చేస్తుంది. మా మమ్మీ రెడీ చేస్తుంటే ఇంత సైలెంట్గా ఉంది కదా. అదే ఒకవేళ మా మమ్మీ ప్లేస్లో నేనుంటే అస్సలు కదలకుండా ఉండదు, ఎక్కడివక్కడ పీకి పడేస్తుంది. అందుకే ఆమెని మా మమ్మీ తయారు చేస్తుంది ఎప్పుడు నాకు ఇవ్వకుండా. ఇంకా రెడీ అయిన తర్వాత కొన్ని పాలు తాగి పడుకుంది. ఈమె పండుకుందంటే ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మా మమ్మీకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో ఇది మా మమ్మీ మధ్యాహ్నం రొటీన్. ఓకే, బాయ్ అందరికీ.